ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అయినా ప్రభుత్వం అన్నా డోంట్ కేర్ అన్న ధోరణిలో ఉన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తన సొంత నిధులతో ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పురుడు పోసుకుంటున్న వారికి కిట్స్ అందిస్తున్నారు. ఆ శాసనసభ్యుడి పైనం వాస్తవికతకు దగ్గరగా రాజకీయాలకు దూరంగా సాగుతోందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీని వెనుక వేరే ఉద్దేశం ఏదైనా ఉందన్నవారు లేకపోలేదు. అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిధుల కోసం డిమాండ్ చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. సర్కారును ఇబ్బంది పెట్టేలా ఉన్న ఆ ఎమ్మెల్యే తీరు చూస్తే ఏదో తేడా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజలే ముఖ్యం, రాజకీయాలు తర్వాత అంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు, ఏ జిల్లా? బీజేపీ ఎంపీతో కలిసి ఢిల్లీ వెళ్లి రావడంలోని ఆంతర్యం ఏంటి? పార్టీ మారే ప్లాన్లో ఉన్నారా? 2028 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? దీంతోనే జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ శాసనసభ్యుడికి దూరంగా ఉంటున్నారా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి తన రూటే సెపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భిన్నమైన రీతిలో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన పార్టీ వ్యవహారాల కన్నా సొంత ఎజెండానే ముఖ్యమన్న ధోరణి కనిపిస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ధ్యాస లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ చెట్టునీడలో ఉంటూ హస్తం పార్టీ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే ప్రయత్నం చేయడాన్ని చూస్తే ఏదో తేడా కనిపిస్తోంది. అలాగే తన సొంత నిధులతో నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు చేయటాన్ని చూస్తే వ్యవహారం భిన్నంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి చేస్తున్నారన్న వాదనలో లేకపోలేదు. మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చాలా విలక్షణంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా అధికార పక్ష ఎమ్మెల్యేల కంటే ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లాలోని మిగిలిన శాసనసభ్యులు ఇదే పని చేస్తున్నా ఎన్ఎం మాత్రం లైట్ తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఇటీవల కొన్ని పత్రికల్లో రాసిన వ్యాసాలు, మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కేవలం చావులు, పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఏదైనా చిన్న పని కూడా చేయించలేని దుస్థితి దాపురించిందన్న కామెంట్స్ చాలా పెద్ద చర్చకు దారితీశాయి. దీని నుంచి బయటపడాలంటే శాసనసభ్యుడికి ఏడాదికి 25 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ విమర్శలకు తావిచ్చింది. ఈయన చెప్పినట్టు తెలంగాణ ఎమ్మెల్యేలందరికీ ఫండ్స్ ఇవ్వాలంటే ఏటా కొన్ని వేల కోట్లు కావాలి. ఎన్నో ఇంతటితో ఆగలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తల్లి బిడ్డకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ స్కీమును కాంగ్రెస్ సర్కారు ఎత్తివేయటాన్ని తప్పుపట్టారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. కేసీఆర్ కిట్ ఇవ్వటం కేవలం ఆర్థిక భారమని, అమలు చేసిన మాజీ సీఎంకే పేరొస్తుందన్న కారణంతో సర్కార్ దీనిని పక్కన పెట్టింది. కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని బాలింతలకు తన సొంత నిధులతో వైఎస్ఆర్ కిట్ అంటే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి కిట్ అందిస్తున్నారు. ఈ నెల 14న బాలల దినోత్సవం నుంచి దీన్ని అమలుకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి వేరే పేరు పెట్టినా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నది ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి డిమాండ్. గతంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ ఇవ్వాలని కోరుతున్నారా అని మీడియా ప్రశ్నిస్తే అవునన్న సమాధానం ఇవ్వటాన్ని గమనించాలి. ఇక మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో ఎన్ఎం మరికొన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ బుక్స్ అందించడంతో పాటు మంచి మార్కులు సాధించేందుకు కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ దగ్గర విద్యానిధి ఏర్పాటు చేశారు. ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఎన్ఎం పలు సందర్భాల్లో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణతో కలిసి ఢిల్లీ వెళ్లి వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం, మున్సిపల్ కార్పొరేషన్ కోసం ప్రత్యేక నిధులను రాబట్టారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం మంచి పనులు చేసి పాలమూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలన్నదే లక్ష్యమన్నది ఈ ఎమ్మెల్యే వాదన. తనకు రాజకీయాలు ప్రధానం కాదని, అభివృద్ధే ముఖ్యమని ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిధుల కోసం బీజేపీ ఎంపీ డీకే అరుణతో కలిసి ఢిల్లీ వెళ్లొచ్చానని పైకి చెబుతున్నా కమలం కండువా కప్పుకునే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. బీజేపీతో టచ్లో ఉన్న క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే హస్తం పార్టీని పట్టించుకోవడం లేదని అంటారు. అయినా ఈ విమర్శలు ఎన్ఎం బేఖాతరు చేస్తున్నారు. జనం కోసం పనిచేసేటప్పుడు ఇలాంటివి కామన్ అంటూ కొట్టిపారేస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిది ఒక దారైతే తనది మరో రూట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి పార్టీతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చూడాలి.